హాయ్ ఎవ్రీవన్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా, మెకానికల్ ఇంజనీర్ అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయినా, ఎడాస్ మీ ఫ్యూచరా? ఆటోమోటివ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ 10 years మీ కెరియర్ ఎక్కడుందో చెప్పాలా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారా? మెకానికల్ ఇంజనీర్స్ అంటే ఓన్లీ డిజైన్ వర్కే జాబ్స్ ఉన్నాయని చెప్పి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంటే కోర్ జాబ్స్ లేవని చెప్పి భయపడుతున్నారా? ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్కే షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నారా? ఈ అన్నిటికీ ఒకటే ఆన్సర్: ఎడాస్ ప్లస్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. అసలు ఎడాస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్తా. ఎడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. కార్ని సేఫ్గా, ఇంటెలిజెంట్గా డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎడాస్లో 2 మెయిన్ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి లాటరల్ కంట్రోల్, అంటే స్టీరింగ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ సెంటరింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా లాటరల్ కంట్రోల్ ఆఫ్ ఎ వెహికల్కి వస్తుంది. సెకండ్ కంట్రోల్ వచ్చి లాంగిట్యూడినల్ కంట్రోల్, అంటే స్పీడ్ కంట్రోల్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కంట్రోల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అన్నది లాంగిట్యూడినల్ కంట్రోల్, అండ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అన్నది కూడా లాంగిట్యూడినల్ కంట్రోల్ కిందకి వస్తుంది. ఇవన్నిటిని మనం మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ని యూస్ చేసి డిజైన్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇవి ఈచ్ బ్రాంచ్ వైజ్ ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు ఈ టాపిక్ అన్నది ఏంటో చూద్దాం. అసలు మెకానికల్ ఇంజనీర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, మెకానికల్ ఇంజనీర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, వెహికల్ డైనమిక్స్ మీద స్టడీ ఉంటుంది, ఇంజన్ మోడలింగ్, స్టీరింగ్ మోడలింగ్, పవర్ ట్రైన్ మోడలింగ్ ఎలా చేస్తారో వాళ్ళకి ముందే బేసిక్గా ఇది ఐడియా ఉంటుంది. వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్లో ఈ అన్నిటి మీద బేసిక్గా డిస్కస్ చేస్తారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి మనకి కంట్రోల్ సిస్టమ్స్ కానీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద కానీ, ఫీడ్బ్యాక్ కంట్రోలర్స్ కానీ, లేదంటే మోటార్ కంట్రోలింగ్ కానీ, ఇవన్నీ మన కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, లైక్ ఎంబెడెడ్ లాజిక్స్ని డిజైన్ చేయడం కానీ, లేదు అంటే మైక్రో కంట్రోలర్స్లోకి కోడ్ని ఫ్లాష్ చేయడం కానీ, లేదా మైక్రో కంట్రోలర్ అల్గోరిథం డెవలప్ చేయడం కానీ, డివైస్ డ్రైవర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, టాస్క్ షెడ్యూలింగ్ చేయడం కానీ, టైం షెడ్యూలింగ్ చేయడం కానీ ఎలా ఉంటుందో వాళ్ళకి ముందే మ్యాప్ అయి ఉంటుంది. సో ఇవన్నీ వై కంపెనీస్ ప్రిఫర్ ఎంబీడి. కంపెనీస్లో మెయిన్ కోడింగ్ కన్నా మోడలింగ్ అండ్ సిస్టమ్ మోడలింగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఒక అల్గోరిథం డెవలప్ చేసే ముందు మనం యాక్చువల్లీ సిస్టమ్ మోడల్ మీద టెస్ట్ చేసి అల్గోరిథం ఒక ఎఫిషియన్సీ కానీ, లేదు అనుకుంటే దాని వర్కింగ్ కండిషన్ కానీ మనం సిస్టమ్ మోడల్స్ మీద టెస్ట్ చేస్తాం, నాట్ గోయింగ్ ఇన్ టు ద రియల్ హార్డ్వేర్ ఆర్ ఎల్స్ వెహికల్ మీద టెస్ట్ చేయకముందు. సో మోడల్ బేస్డ్ డెవలప్మెంట్ అన్నది కంపెనీస్లో చాలా ఇంపార్టెంట్. మీ బ్రాంచ్ ఏదైనా సరే ఎడాస్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ సేఫ్ బికాస్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ అనమాట. అండ్ చాలా డిమాండ్ ఉంది ఎడాస్ అండ్ ఆటోనమస్ డ్రైవింగ్ డొమైన్కి. బేసిక్గా మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఎడాస్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ సేఫ్ అండ్ హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎడాస్ మీద అండ్ ఆటోనమస్ డ్రైవింగ్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎడాస్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, మెకానికల్ ఇంజనీర్కి, ఈసీఈ ఇంజనీర్కి. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ.